ప్రతి ఇంట్లో ఒక్కసారి ఆలోచించుకోకపోతే పిల్లల జీవితాలు మనం చెడగొడుతున్నాం కాదు, భవిష్యత్తుని చెడగొడుతున్నాం. చాలా చోట్ల మా పిల్లలు బాగా చదవాలి, ఎస్ చదువుతున్నారు, ఉద్యోగాలు రావాలి, ఎస్ వస్తున్నారు. ఇంటి పరిస్థితిని నేర్పుతున్నామా? ఇవాళ ఉట్టి చదివేసి సర్టిఫికెట్లు వచ్చేస్తే తిండి తినకపోతే చచ్చిపోతారు, అనారోగ్యాల పాలవుతారు, ప్రెషర్ పెరుగుతుంది, మానసిక సమస్యలు వస్తాయి. రెండవది ఎట్లా తయారైపోతున్నదంటే వంట వండడం అసలు పిల్లలకి రావట్లే. ఉట్టి ఆడపిల్లలకే వండాలా అని చెప్పట్లేదు నేను. వంట వండటం పిల్లలకి వచ్చి తీరాలి. ఇవాళ ఉన్న యుక్త వయస్కులకి ఎవరికి రావట్లేదు. 300 మందికి అన్నం పెట్టడం అంటే కుక్కర్లో మాత్రమే అనుకుంటున్నారు. అత్యవసరేంటి, నీళ్లు ఏ బియ్యానికి ఎంతకెంత వేయాలి, ఒక గిద్దకి 3 గిద్దలు నీళ్ళు పోయాలా, 4 గిద్దలు నీళ్ళు పోయాలా, పాత బియ్యం అయితే ఎంత పోయాలి, కొత్త బియ్యం ఏం తెలియట్లేదు. దాంతో పెళ్ళిళ్ళు అయిపోగానే స్విగ్గీలు, జొమాటోలు రోజు. ఇప్పుడు మనం ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి, ఇవాళ ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఎవరైతే తమ బిడ్డలను అట్లా చేస్తున్నటువంటి వాళ్ళు, మీ ఇంట్లో మీ నాయనమ్మ గురించినో, అమ్మమ్మ గురించినో, పిన్ని గురించినో, అత్త గురించి ఏం చెప్తారు? ఆ అత్త ఈ వంట బాగా చేస్తుంది, ఈ పిన్ని ఈ వంట బాగా చేస్తుంది. వాళ్ళిళ్ళల్లో కూడా ఆస్తులు ఉంటాయి, వాళ్ళిళ్ళలో కూడా ఉద్యోగాలు చేసి ఉంటారు. కానీ మనం అదే కదా గుర్తుకు తెచ్చుకునేది. సరైన ఆహారం మనం వండుకోలేని పరిస్థితి, బయటికి తింటున్నాం. ఇప్పుడు ఇక్కడ ₹1,00,000 జీతం సంపాదించుకుని ఇక్కడ మనం ఆస్తులన్నీ అమ్మి వాళ్ళని చదివించిన తర్వాత వాళ్ళు ఏదో ఉద్యోగాలు చేస్తున్నారు, చేసిన తర్వాత ₹1,00,000 డబ్బులు సంపాదిస్తున్నారు. కానీ సరైన తిండి లేక ఈ స్విగ్గీలు, జొమాటోలు వాటి మీద వీటి మీద రెస్టారెంట్ మీద పడితే అనారోగ్యాలు పాలవుతున్నారు. ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు వచ్చేటప్పటికి హాస్పిటల్కి తీసుకొచ్చి ఇన్ని రోజులు సంపాదించుకున్నదంతా తగలేసుకోవాల్సి వస్తుంది. భవిష్యత్తు ఇంకా పెరిగిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి చదివించొద్దని చెప్పట్లా, చదివించండి. అట్లాగే మేం కష్టాలు పడ్డాం, మా తాతమ్మ కష్టపడింది, మా నాన్నమ్మ కష్టపడింది, నా బిడ్డలకి కష్టం ఉండకూడదు అంటే కష్టం, వంటని కష్టం అని చెప్పడం ఏంటండి? వంటని ఇష్టంగా మలచండి, ఇష్టంగా మార్చండి. అప్పుడు సరదాగా నవ్వుకుంటూ చేసుకుంటూ వంటలో తినేటప్పుడు ఉండేటువంటి తృప్తి హోటల్ నుండి తెచ్చుకుంటే ఉండదు. వాళ్ళలో ఏ నూనె కలుపుతాడో తెలియదు, ఏం చేస్తాడో తెలియదు, ఎలా చేస్తాడో తెలియదు. ఒక హోటల్లోది ఇవాళ రుచిగా ఉందంటే 2 రోజులు ఉండదు. చివరికి ఆ తిండ్లతో అనారోగ్యం పాలయ్యి సంపాదించుకున్నదంతా ఆసుపత్రులకు ఖర్చు పెట్టుకుని ఎవరిని పోషిస్తున్నామయ్యా మనం సంపాదించి అంటే 1 హోటల్ వాళ్ళని, 2 ఆసుపత్రి వాళ్ళని. ఒక్కసారి అలాగని పోనీ మనకేమన్నా తృప్తి ఉంది ఆ కుటుంబాల్లో అంటే ఉండట్లేదు. ఎందుకంటే ఇవాళ నా భార్య కొంచెం ఇది చేసి పెట్టవే అని అడిగితే వచ్చే తృప్తి ఉంటుంది చూడండి. ఆ తృప్తి ఎంజాయ్ చేయగలుగుతున్నారా? ఇదివరకటి రోజుల్లో అమ్మ నాన్న అడిగినప్పుడు ఇవాళ ఇది చేయవే బాగుంటుంది అంటే ఆవిడ ముసిముసి నవ్వులు నవ్వుతా ఉండేటటువంటి వంట ఇవాళ లేకపోతే ఆ ప్రేమ ఆప్యాయతలు ఎక్కడ ఉంటాయి? ఒకసారి ఆలోచించుకుంటే బెటర్ ఏమో.